ఒపీనియన్. యస్, డాక్టర్ బాబు సింగ్రే మళ్ళీ వస్తాను. శ్రీనివాస్ చౌదరి గారు, గత 5 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం పూర్తిగా కుదేలైపోయింది. రాష్ట్రం విరిపోయినాక అటు బెంగళూరుతోని పోటీ పడకుండా, ఇక్కడ ఇతర రాష్ట్రాలు ఇతర మహానగరాలతో పోటీ పడకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రకాల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తామంటని చెప్పి ప్రభుత్వం ఎన్నికల హామీగా ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినటువంటి డేటా సెంటర్లు ఇప్పుడు తరలి వేరే రాష్ట్రాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేషన్ అనేటటువంటిది పూర్తిగా శూన్యంగా మారింది. ఐటీ రంగం కుదేలుపై ఎట్లా స్పందిస్తారండి? చాలా మంచి అంశం మొదలు పెట్టారు శ్రీశైలం గారు. ఒక ఉదాహరణ చెప్పి నేను ఈ సబ్జెక్ట్కి వెళ్తాను. జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం వేంపల్లిలో ఒక 50 పడకల ఆసుపత్రి ఉంది. 12 మంది డాక్టర్లు కావాల్సి ఉంటే 8 మంది ఖాళీగా ఉన్నారు. రాష్ట్రంలో 2,800 కోట్ల ఆరోగ్యశ్రీకి అప్పులు ఉన్నారు. ఇది వీళ్ళ రాజశేఖర రెడ్డి మానసిక పుత్రిక అయినటువంటి ఆరోగ్యశ్రీని నట్టలో వదిలేశారు. అనాథ శ్రీలాగా. నెక్స్ట్ మీరు అడిగిన సబ్జెక్ట్. రాష్ట్రంలో మేము ఉండేటప్పుడు 45,550 కోట్లు ఫర్ యానం ఐటీ పెట్టుబడులు వచ్చాయి. విశాఖ సమ్మిట్ పెట్టారు ఈ మధ్య, మీరు కూడా మనం టీవీ కూడా చూసాం. 13 లక్షల కోట్లు గ్రౌండింగ్ అవుతుంది అన్నారు. 13 రూపాయలు కూడా గ్రౌండింగ్ కాల. మా చిత్తూరు జిల్లాలో అమరావతి ఫ్యాక్టరీ కూడా వెళ్ళిపోయింది. హైదరాబాద్ మిలీనియం టవర్స్ వెళ్ళిపోయింది, జాకీ ఫ్యాక్టరీ వెళ్ళిపోయింది, కియా అనుబంధ సంస్థలు వెళ్ళిపోయినాయి, లూలు ఫ్యాక్టరీ వెళ్ళిపోయింది. ఇలాగే అదాని డేటా సెంటర్ 2000 మెగా ట్రిబుల్ ఉన్నటువంటి డేటా సెంటర్ ని 300 గిగాబైట్ దించేశారు. అంటే 22,000 కోట్ల రూపాయల పెట్టుబడిని 2,000 తగ్గించేశారు. మరి పోర్ట్లు ఐటీ సంగతి, మా అమరావతిలో పెట్టాల్సిన ఐటీ సంస్థల గురించి నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాలుగా డిగ్రీ చదువుకున్న అందరూ కూడా కర్ణాటక, హైదరాబాదు, చెన్నై వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వృద్ధాంధ్రప్రదేశ్ గా మారిపోయింది. డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేరు. నేను చాలా క్లియర్ చెప్తాను. రాయలసీమ ప్రాంతాలు అయితే మన కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు జిల్లాలో అయితే ఆల్మోస్ట్ బెంగళూరు వెళ్ళిపోయారు. ఇటు పక్కన హైదరాబాద్ వెళ్ళిపోయారు. బార్డర్లో తమిళనాడుకి వెళ్ళిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఐటీ సంస్థని పూర్తిగా నిర్వీర్యం చేసేసి ఆయన ఏం మార్చాడంటే డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా, పంగేక ఆంధ్రప్రదేశ్ గా మార్చేసాడు. చదువుకోని యువకులు బలాదురు తిరిగి వరకు వ్యాపారాలు చేసుకోండి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడ దొరికిన డ్రగ్ అది ఆంధ్ర రాష్ట్రంలో మూలాలు ఉంటాయి. ఇది మీకు తెలిసిన విషయం, నాకు తెలిసిన విషయం. సో పూర్తిగా యువతని, విద్యార్థుల్ని నిర్వీర్యం చేసేసి ఆంధ్రప్రదేశ్ అంటే వృద్ధాంధ్రప్రదేశ్ గా మార్చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఫీజు రింబర్స్మెంట్, పీజీ చదువుకుంటే 1,500 కోట్ల రూపాయలు అప్పు ఉన్నాం కాలేజీలకు. మీకు లెక్కలతో సహా చెప్పాను. ఈ 4 సంవత్సరాలుగా పీజీ విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ ఆపేసింది గవర్నమెంట్. వాళ్ళు కట్ల, సర్టిఫికెట్లు రాలా, ఉద్యోగాలు లేవు. ఏం చేస్తున్నారు? జగనన్న బ్రాండ్లు ఉన్నాయి. ఏంది గోల్డ్ మెడల్, భూము, వైట్ హౌస్, ఇలాంటి వాటికి ఆధారపడ్డాడు. డబ్బులు ఉన్నవాళ్ళు, కొంచెం ఏనోళ్ళు బంగాకి డ్రగ్స్ ఆధారపడ్డాడు. సో టోటల్ గా మధ్య ఆంధ్రప్రదేశ్, మొత్తం ఆంధ్రప్రదేశ్, వృద్ధాంధ్రప్రదేశ్ గా మార్చాను. జగన్మోహన్ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కరించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం పూర్తిగా నడువులు ఇచ్చేశాడు. అభివృద్ధి శూన్యం, అప్పులు అయిపోయింది. పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రం 2024 ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నిజంగా చెప్పాలంటే సాపు చుట్టి బంగాళాఖాతంలో దాయేస్తారు. ఎందుకంటే ఒక టోటల్ ఏపీ ఫర్ సేల్, ఆంధ్రప్రదేశ్ అమ్మబడును. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో సినిమాలో డైలాగ్ ఉంది సార్, చెప్తాడు. శ్రీనివాస్ చౌదరి గారు మళ్ళీ వస్తారండి. శ్రీనివాస్ చౌదరి గారు మళ్ళీ వస్తాను. ఒకే మాట శ్రీశైలం గారు, కన్నడ సినిమాలో ఉపేంద్ర గారు మాట అంటారు, నీ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం నమ్మేయించాను. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ నమ్మేస్తాడు. డౌట్ లేదు. హెల్త్ కు సంబంధించి ఇప్పటి వరకు మోహన్ రెడ్డి గారు ఎట్లా స్పందిస్తారండి? ప్లీజ్ ఆరోగ్య ప్రశ్న కొంచెం ఆంజనేయ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడదులే, మూసేయలేదు కదా. నేనే మాట్లాడతాను, అర్జెంట్ కాదు కదా. 32,279 కోట్ల రూపాయలు ఆరోగ్యానికి సంబంధించి ఖర్చు పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,500 పైన బాకీ పడితే 1,500 కట్టడం జరిగింది. క్యాన్సర్ హాస్పిటల్, బాలకృష్ణ క్యాన్సర్ హాస్పిటల్ కు దాదాపు 200 కోట్లు బాకీ ఉంటే ఆ బాకీని కట్టినామని చెప్పి మా సిఇఓ
ఆరోగ్యశ్రీకి సంబంధించిన హరికృష్ణారెడ్డి గారు చెప్తే హరికృష్ణారెడ్డి గారికి బాలకృష్ణ ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారితో సార్ ఆరోగ్యశ్రీ ఇది క్యాన్సర్ హాస్పిటల్ బాలకృష్ణ దాంట్లో బసవతారక దాంట్లో ఇంత తప్పు ఉంది సార్ అంటే అది నిజమా కాదా కనుక్కో అంటే నిజం సార్ అని చెప్తే నిజమైతే ఇమ్మీడియట్ ఇచ్చేయండి, మనకు రాజకీయాలు వద్దు పార్టీలు వద్దు ఇంకేమొద్దు అని చెప్పి ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. దాదాపు 20,000 కోట్ల రూపాయల కరెంటు బకాయిలు ఉంటే బకాయిలు కట్టినటువంటిది మేము, కరెంటు బకాయిలు కట్టింది మేము, రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి అప్పులన్నీ కట్టుకుంటూ వచ్చింది మేము, ఈ స్కూళ్ళకి సంబంధించి నాడు నేడుకు సంబంధించినటువంటి అంగన్వాడికి సంబంధించి వాళ్ళ బాకీలు ఉన్నటువంటి బాకీలు కట్టింది మేము, ఆ జీతాలు పెంచింది మేము, అన్ని మేము చేస్తే వీళ్ళు చేసినాం వీళ్ళు పెంచుకున్నామని వీళ్ళు చెప్పుకుంటున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని మేమే చేసినాం అన్ని మేమే చేసినామని చెప్పుకుంటున్నారు. ఇన్ని పథకాలు చేసి ఇంత బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి స్థానిక ఎన్నికల్లో బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. కేవలం 2001, 2002లోనే జరిగింది. 2003 వచ్చేటప్పటికి వీళ్ళేదో మేము గెలుస్తాము, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు, మేము ముఖ్యమంత్రి అవుతాము, మీరు పగటి కలలు అంటున్నారు. అసలు మీకు పొత్తు కుదరలేదు. మీ పొత్తు పెట్టుకొని మీరు జనం లేకపోయినా 1-2 నియోజకవర్గాలు ఈ నియోజకవర్గం మేము పోటీ చేస్తామంటే అక్కడ తన్నుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారు? మీరు ఇద్దరు కలిసి ప్రజలు లేకపోతే మళ్ళీ మిమ్మల్ని మీ పార్టీల ముందు పోయినా మిమ్మల్ని జనాలు ఎన్నికి పంపించే పరిస్థితి ఉందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏదో బీజేపీ వాళ్ళని కలుపుకోవాలని చూస్తున్నారు. బీజేపీలో గోడ మీద పిల్లగా తొంగి చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆడెత్తిపోయినాడు కదా, మళ్ళీ ఇక్కడ కలిసి ఏడెత్తిపోతామేమో. ఉన్నది ఏదో 2%, 0.8% మనకు వచ్చిండే గతంలో, దాన్ని నిలుపుకుందాం అనే ఉద్దేశంలో వాళ్ళు తాపత్రయపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా మేమేదో అప్పులు చేసినామంట, మేమేదో రాష్ట్రాన్ని మధ్యమాంధ్రప్రదేశ్ అనేది లేక ఇదేదో డ్రగ్ ప్రదేశ్ ఉంటా. మీరు ఉన్నప్పుడు 2,000 కేసులు జరిగితే మేము ఉన్నప్పుడు 2,000 కేసులు పెట్టింటే మీరున్నప్పుడు 800 కేసులు ఉన్నాయి. అంటే కేసులు మేము ఎక్కువ పెడుతున్నాం, మీరు కాదు పెట్టింది. మీరు డ్రగ్స్ కు పిచ్చలమిడి చేసి మీకు ఆయన ఒక మినిస్టర్ ఉన్నాడు, డ్రగ్స్ మినిస్టర్ మీ పార్టీలో, ఆయన పెట్టి మీరు డ్రగ్స్ కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్. శ్రీశైలం గారు మీరు చాలా మంచి విషయాన్ని లేవనెత్తారు. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ గురించి, ఉత్పత్తుల గురించి నేను మీకు లెక్కలు చెప్తున్నాను. నేను చెప్పింది కాదు, కేంద్ర ఐటీ ఇన్ఫర్మేషన్ శాఖ చెప్పిన ఇది ఆంజనేయుడు చెప్పింది కాదు. 2022-23లో కర్ణాటకలో ఐటీ ఉత్పత్తులు 2,20,000 కోట్లు, మహారాష్ట్రలో ఐటీ ఉత్పత్తులు 2,60,000 కోట్లు, తెలంగాణలో ఐటీ ఉత్పత్తులు 2022-23లో 1,80,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఉత్పత్తులు ఎంతో చెప్పంటారా? మనకి ఆశ్చర్యం వేస్తుంది, 2,800 కోట్లు. కాబట్టి ఏ రంగం అభివృద్ధి చెందింది, ఎక్కడ అభివృద్ధి చెందిందో చాలా స్పష్టంగా చెప్తుంది. నేను చెప్పలేదు, ఈ లెక్కలు నేను చెప్పినే కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఒకటి. రెండోది, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం మీరు 2024 ఎన్నికల్లో సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించి, ఏ సార్ ఇది? ఎందుకు ఆయనకి అంత ఆందోళన? అరే లెట్ మీ కంప్లీట్ మై పాయింట్. మీ టర్న్ వచ్చినప్పుడు యూ కెన్ రిబట్ మై పాయింట్ మిస్టర్ మోహన్ రెడ్డి. చెప్తున్నాను, నేను చెప్పేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కలు చెప్తున్నాను, మీరు చెప్తుంటారు కదా. థ్యాంక్ యూ ఆంజనేయ రెడ్డి గారు, డాక్టర్ బాబు సింగరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, అదేవిధంగా మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలవడం అనేటటువంటిది తెలుగుదేశం పార్టీలో ఒక నూతన ఉత్తేజాన్ని క్రియేట్ చేసింది. జనసేన వర్గంలో మరింత ఉత్తేజాన్ని నింపేటటువంటి అవకాశం ఉంది. జనగలం యువగలం పేరుతో నారా లోకేష్ గారు చేసినటువంటి పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంటుంది. పార్టీల యమాహెమీలందరూ ఈ సమావేశానికి హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. మరోపక్క ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పలు సంక్షేమ పథకాలు కేవలం నామినల్ గానే పనిచేస్తున్నాయి. ప్రత్యేకంగా ఆశా వర్కర్లు కానివ్వండి, అంగన్వాడీ వర్కర్లు కానివ్వండి, మినిమం వేజెస్ లేకుండా ఎన్ని రకాల అవస్థలు పడుతున్నారనే అంశంతో గత 7 రోజుల నుండి ఉద్యమ బాటన పట్టారు. వారికి సంఘీభావంగా విపక్షాలు నిలుస్తున్నటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ చిత్రంలో చూస్తున్నాం. ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్ లో పాల్గొన్న వక్తలందరూ